కారు డిక్కీలో మహిళ మృతదేహం నిజామాబాద్లో కలకలం సృష్టించింది. మహిళ మృతదేహాన్ని తరలిస్తున్న సమయంలో పోలీసులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిజామాబాద్ నుంచి ఓ కారు వేగంగా మాక్లూరు వైపు వెళ్తున్న సమయంలో అనుమానం వచ్చి పోలీసులు దాన్ని తనిఖీ చేశారు. అయితే కారు డిక్కీ నుంచి టార్పాల్ బయటకు కనిపించడంతో గంజాయి రవాణా చేస్తూ ఉన్నారనే అనుమానంతో పోలీసులు డిక్కీ ఓపెన్ చేశారు. దీంతో డిక్కీలో మహిళ మృతదేహం చూసిన పోలీసులు షాక్కి గురయ్యారు. నిందితుడిని విచారిస్తే అసలు కథ వెల్లడించాడు. చనిపోయిన మహిళ నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్కు చెందిన బింగి కమలాగా పోలీసులు గుర్తించారు. మృతురాలి స్నేహితుడి కుమారుడు రాజేష్ ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన తల్లి స్నేహితురాలిని నిజామాబాద్ శివారుకు రమ్మని ఫోన్ చేసిన రాజేష్ ఆమెను అక్కడ రాయితో కొట్టి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే హత్య తర్వాత శవాన్ని అక్కడే చెట్ల పొదల్లో దాచిపెట్టిన రాజేష్ తాను దొరికిపోతాను అనే భయంతో రెండో రోజు వెళ్లి శవాన్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు హత్యకు సంబంధించిన కారణాలపైన విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. నిజామాబాద్ నగర శివారులో మహిళ మృతి విషయంలో కలకలం రేపింది. ఒక వ్యక్తి ఒక మహిళను చంపేసి కారులో డిక్కీలో వేసుకొని మార్మూర్ వైపు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇదే అంశం మీద మాట్లాడేందుకు నిజామాబాద్ రూరల్ సిఐ సురేష్ కుమార్ గారు మనతో పడుతున్నారు. సార్ చెప్పండి సార్, ఈ సంఘటన ఎట్లా జరిగింది, ఎట్లా చేసి పట్టుకున్నారు, ఎట్లా బయటకు వచ్చింది? ఈ సంఘటన అంటే దాదాపుగా మొన్న సాయంత్రము రాజేష్ అనే వ్యక్తి వాళ్ళ తల్లిని విసిగిస్తున్నాడు. తర్వాత అనవసరమైన విషయాల గురించి చనిపోయిన ఆమె లాగుతుంది అనే ఉద్దేశంతో ఆ చనిపోయిన ఆమె మీద కక్ష పెంచుకొని మన బైపాస్ రోడ్డు వైపు మొన్న సాయంత్రం 6 గంటల సమయంలో అక్కడికి పిలిపించేసుకొని గొడవపడి ఒక సిమెంట్ రాయితో తలపైన మోది చంపేసిన తర్వాత ఆ డెడ్ బాడీని ఆ రోజు అక్కడనే పెట్టేసిండు. తెల్లారి మళ్ళీ అంటే నిన్న మార్నింగ్ ఏం చేసిండంటే ఆ డెడ్ బాడీ అక్కడ ఉంటే మళ్ళీ నేను కూడా అక్కడ వెళ్ళినాయి కదా, నేను చంపినట్టు మళ్ళీ అందరికి తెలుస్తుందనే ఉద్దేశం ఆయన మనసులో వచ్చింది. దాంతోనే ఆయన ఎట్లయినా చేసి ఆ డెడ్ బాడీని ఎక్కడైనా కనిపించకుండా చేయాలి, ఆ డెడ్ బాడీని మాయం చేయాలని చెప్పేసి అనుకొని ఒక కారు తీసుకొని పోయేసి మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి వెళ్ళేసి ఆ కారు డిక్కీలో డెడ్ బాడీ వేసుకొని ఆర్మూరు వైపు వెళ్తూ నిజాం సాగర్ కెనాల్ వైపు వెళ్ళిండనమాట. ఆ సమయంలోనే మన పోలీసు వారు పట్టుకొని విచారించగా డిక్కీలో డెడ్ బాడీ ఉందని తేలింది. పూర్తిగా విచారిస్తే తనే చంపినట్టు మొత్తం ఈ విషయాలన్నీ పూర్తిగా మనం తెలియపరచడం జరిగింది. దాంతో అతన్ని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఎట్లా పట్టుకున్నారు సార్? అంటే గంజాయి తరలిస్తున్న డౌట్ వచ్చింది, తనిఖీలో భాగంగానే కూడా తెలుస్తుంది. ఎట్లా పట్టుకున్నారు? లేదు, మాక్లూరు పోలీసు వారు రోడ్డు పైన పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఒక కారు వేగంగా అడవి వైపు వెళ్తూ ఉన్నప్పుడు అనుమానం వచ్చింది, ఎందుకు ఇట్లా వెళ్తున్నాడు, అంత వేగంగా వెళ్తున్నాడు, మళ్ళీ కెనాల్ వైపు వెళ్తున్నాడు అనుమానంతో మామూలుగా వెళ్ళి అతన్ని తరోగా మాట్లాడి ఆ వెహికల్ మొత్తం చెక్ చేయగా డెడ్ బాడీ డిక్కీలో కనిపించింది. అరెస్ట్ చేశారు సార్ నిందితుడిని? ఆ నిందితుడిని అరెస్ట్ చేసినాము, కోర్టు ముందు ప్రవేశపెట్టినాము. నిజామాబాద్ నగరం నుంచి మాక్లూరు వైపు ఒక కారు వెళ్తున్న సమయంలో మాక్లూరు పోలీసులు తనిఖీల్లో భాగంగా ఒక కారును ఆపడం జరిగింది. కారును ఆపి అతని రాజేష్ అనే యువకుడిని విచారించగా ఒకసారి అతను సమాధానం చెప్పడంలో తత్రపాటు కావచ్చు, భయాందోళన కనిపించింది. ఒకసారిగా పోలీసులు అనుమానం వచ్చి ఇదే కారును ఇప్పుడు మనం చూస్తున్నాం TG16C3130 ఈ కారులో అటువైపు స్పీడ్గా వెళ్తున్న క్రమంలో కారును ఆపారు. తనిఖీలు చేయడంతో ఒకసారిగా డిక్కీలో మొత్తం కూడా కవర్లలో చుట్టి పెట్టిన ఒక మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం బింగి కమలగా గుర్తించారు. ముబారక్ నగర్ చెందిన బింగి కమలగా గుర్తించారు. ఇదే డిక్కీలో అతను రాజేష్ ఆమెను చంపేసి మృతదేహం ఈ డిక్కీలో కుక్కి ఆమెను తీసుకెళ్తున్న సమయంలోనే అతను నిందితుడు రాజేష్ పట్టుబడ్డాడు. ఈ మృతురాలు ఎవరైతే కమల ఉందో ఆమె స్నేహితురాలి కొడుకే కావడం చెప్పుకోదగ్గ విషయం. ఒక పర్సనల్ గడ్జెస్ పెట్టుకొని ఒక కక్ష పెంచుకొని తన తల్లికి సంబంధించి బాగా వేధిస్తున్నా అని చెప్పి ఆ కారణంతో ఆమెను చంపి ఈ కారులో తీసుకెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మొత్తానికైతే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ కూడా పంపించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.